హలో గాయ్స్! 'శ్రీ విష్ణు' గారు యాక్ట్ చేసిన సింగిల్ మూవీ ఇప్పుడే చూసొచ్చా. ఆ ట్రైలర్ అది చూసి నేను కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే వెళ్ళా. బట్ నన్నైతే డిసప్పాయింట్ చేసింది. కామెడీతో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. కానీ నాకు అంతగా అయితే నచ్చలేదు. జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా మిగతా విషయాలన్నీ ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. రివ్యూలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు గనక మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన ఛానల్‌లో కంటెంట్ చూసి మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమింగ్ టు స్టోరీ లైన్. విజయ్ అండ్ అరవింద్ అనే ఇద్దరు కుర్రాళ్ళు బ్యాంక్‌లో జాబ్ చేస్తూ ఉంటారు. ఎలా అయినా వాళ్ళ సింగిల్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలని అమ్మాయి కోసం చూస్తున్న విజయ్ లైఫ్‌లోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. తర్వాత ఏం జరిగిందన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. పెద్ద స్టోరీ ఏం కాదు. వ్యాపార తిన్ లైన్ స్టోరీనే. అస్సలు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద కామెడీ సీన్స్ అన్నీ బాగున్నాయి. పర్లేదనిపించింది. అండ్ ఇవానా క్యారెక్టర్‌తో వచ్చే ఫన్ కూడా పర్లేదు బాగుంది. అండ్ మన స్టార్ హీరోస్ రిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. శ్రీ విష్ణు గారి కల్ట్ బ్యాచ్ కోసం ఆయన యూజ్ చేసే సాంస్క్రిట్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. కమింగ్ టు నెగటివ్స్. మూవీలో చాలా వరకు ఒరిజినల్ డైలాగ్స్ కాకుండా ఇన్‌స్టా అండ్ ట్విట్టర్‌లో వచ్చే మీమ్స్‌ని డైలాగ్స్‌గా యూజ్ చేశారు. అవి అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. అక్కడక్కడ అంటే ఓకే. మూవీ మొత్తం అవే అంటే నాకైతే ఎక్కలేదు. సామాజవర్గమన హిట్ అయిందని సేమ్ రైటర్స్‌తో డైలాగ్స్ అయ్యి రాయించారు. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు ఆ డైలాగ్స్ అవి. ఓవర్ ద టాప్ అనిపించాయి. అండ్ టైటిల్‌ని జస్టిఫై చేయడం కోసం క్లైమాక్స్‌ని బాగా సాగదీశారనిపించింది. అండ్ సాంగ్స్ కూడా అంతేం బాలేదు. కమింగ్ టు టెక్నికాలిటీస్. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్, బీజీఎం, సౌండ్స్ అయితే జస్ట్ ఓకే అనిపించాయి. సాంగ్స్ అయితే బాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే బాగుంది. చాలా ఈజ్‌తో యాక్ట్ చేశారు. ఎప్పట్లానే ఆయన స్టైల్ డైలాగ్ డెలివరీతో ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేశారు. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన ఇచ్చే మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి అయ్యి బాగా నవ్వుకుంటాం. కేతికా శర్మ గారి యాక్టింగ్ అయితే నచ్చలేదు. యువన గారి యాక్టింగ్ బాగుంది. అండ్ క్యారెక్టర్ ఆల్సో బెటర్ కంపేర్ టు కేతికా క్యారెక్టర్. అండ్ మూవీలో ఇంకా చాలా మంది హీరోయిన్స్ అయితే వస్తారు. దట్ విల్ బి సర్ప్రైజ్ ఫర్ ఆడియన్స్. మై ఫైనల్ వర్డ్ ఈస్ ఆ ట్రైలర్ అది చూసి నేను కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళా. నాకైతే ఆ కామెడీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. మై రేటింగ్ ఈస్ 2.25 ఔట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఆల్. జై హింద్.